హాయ్, వెల్కమ్ టు లక్కీ డిజైనర్స్. ఈరోజు మనం షర్ట్ స్లీవ్స్, లాంగ్ స్లీవ్స్ ఉంటాయి కదా, అది 3.5 ఇంచ్ షార్ట్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. చూడండి ఎంత ఫుల్ లెంత్ వస్తుందో, మొత్తం హ్యాండ్ అంతా కవర్ అయిపోయి ఉందన్నమాట. దీన్ని 3.5 ఇంచ్ మనం షార్ట్ చేసుకుందాం. దానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే, రిస్ట్ దగ్గర ఉండే పట్టీ ఉంటుంది కదా, అది మొత్తం ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. అక్కడ 2 స్టిచ్చెస్ వేసి ఉంటారు, అవి మొత్తం ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ప్లాకెట్ స్టిచ్ ఉంటుంది కదా ఓపెనింగ్ దగ్గర, బోత్ సైడ్స్ అవి కూడా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. స్టిచ్ అంతా చూసారా, మెల్లగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఇది రెడీమేడ్ షర్ట్ కదా, అంత స్టిచ్చెస్ కొంచెం క్లోజ్గా ఉన్నాయన్నమాట. కొంచెం ఇబ్బంది పడుతున్న స్టిచ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన షర్ట్ కాబట్టి. అది మనమే కనుక ఫుల్ షర్ట్ కనుక మనం స్టిచ్ చేసినట్లయితే అది ప్లాకెట్ స్టిచ్ అనేది వేరేగా వస్తుంది, పట్టి యాడ్ చేసుకుంటాం అన్నమాట. అది త్వరలో నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఆ స్టిచ్ అయితే ఓపెన్ చేసేసుకున్నాం కదా, ఈ స్టిచ్ కూడా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఏమో పట్టీ వస్తుంది, ఒక సైడ్ ఏమో చిన్న ఫోల్డింగ్ ఇచ్చాడనమాట. ఈ ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేసేసుకొని నేను ఫుల్గా ఐరన్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం ఓపెన్ చేసేసాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ స్టిచ్ ఓపెనర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం ఓపెన్ చేసేసుకొని ఐరన్ చేసేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఎంత మనకి షార్ట్ చెయ్యాలో మనం చూసుకోవాలి ఫస్ట్. ఇంకో స్లీవ్ కూడా నేను ఓపెన్ చేస్తాను. ఎంత షార్ట్ చేయాలో మార్కింగ్ చేసుకున్నాక దాన్ని నేనైతే 3.5 షార్ట్ చేద్దామని అనుకున్నాను, అందుకే మార్క్ చేసేసాను. మార్క్ చేసిన తర్వాత ఈక్వల్గా ఉందో లేదో మనం స్కేల్తో చూసుకొని మార్క్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఇంకో స్లీవ్ కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకొని ముందు షార్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎంత కావాలో షార్ట్ చేసుకున్నాక ఈ మిడిల్ ఆల్రెడీ కటింగ్ ఉంది కదా, ఆ కట్ని పైకి చేసుకోవాలి. ఫస్ట్ ఇది పంజా స్లీవ్ కూడా కట్ చేస్తాను, దీని పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. పైకి ఇప్పుడు ఎంత కట్ చేసామో అంత పైకి ఓపెనింగ్ అనేది మార్క్ చేసేస్తున్నాను. 3.5 మొత్తం టోటల్గా పైకి 3.5 నేను కట్ చేస్తున్నాను. 3.5 అక్కడ షార్ట్ చేశాను కదా, ఇక్కడ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత వన్ సైడ్ ఏం చేయాలంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. చిన్నగా నేను అక్కడ ఎంత ఫోల్డ్ చేశానంటే చిన్న ఒక 1/2 ఇంచ్ మాత్రము నేను ఫోల్డింగ్ అనేది చేశాను అనమాట. 1/2 ఇంచ్ ఒక ఫోల్డ్, 1/2 ఇంచ్ ఇంకో ఫోల్డ్, అలా అనమాట. ఫినిషింగ్ నీట్గా వస్తుందని అలా చేశాను. ఇంకా ఫినిషింగ్ బాగా రావాలంటే ఇంకా మంచిగా మనం చేయొచ్చు. ఇదైతే రెడీమేడ్ ఇలాగే ఇచ్చేసాడు కాబట్టి నేను ఇలాగే చేశాను అనమాట. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇంకో పట్టీ ఇచ్చాడు కదా, అది ఇందాల మనం స్టిచెస్ ఓపెన్ చేసాము, అది కూడా దాన్ని ఇటువైపు అటాచ్ చేసి కవర్ చేసేయాలన్నమాట. ఈ స్టిచ్ అనేది ఈ బయట నుంచి పైకి రావాలి, పైన మళ్ళీ ఫినిషింగ్ అనేది మధ్యలోకి మనం ఫినిష్ చేయాలన్నమాట. ఫుల్గా రానివ్వద్దన్నమాట. ఇది మార్కింగ్ చేసుకోవాలి. అది లోపలికి ఫోల్డింగ్ చేసింది లోపలికి ఎంత రావాలో ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఒకే లైన్ మీద కరెక్ట్గా వచ్చేటట్టు మార్కింగ్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుందన్నమాట. మళ్ళీ అటు ఇటు జరిగిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టిచ్డ్ కదా, స్లీవ్స్ అనేవి స్టిచ్ చేసి ఉన్నది, అటు ఇటు ఓపెనింగ్ అనేది లేదు. అందుకు
అందుకు నాకు కొంచెం ఇబ్బంది అయింది. అటు తిప్పి ఇటు తిప్పి ఎలాగైనా సరే నీట్గా వేసేసాను మార్కింగ్ చేస్తూ. ఆల్రెడీ స్టిచ్డ్ షర్ట్స్ అంటే ఇలాగే మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయినా కానీ మనం చూసుకొని మెల్లగా మార్క్ చేసుకున్నాం కాబట్టి అటు ఇటు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా స్ట్రైట్గానే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను, ఎందుకంటే అక్కడ 1 ఇంచ్ దగ్గర నేను ఫినిషింగ్ స్టిచ్ అనేది ఇచ్చేసాను అన్నమాట. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏవి కూడా బయటకు కనిపించకుండా నీట్గా మనం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి బయటకు కనిపించడం వల్ల అది కొంచెం వేడిగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మొత్తం చిన్న ఫోల్డింగ్ చేసి వేసాం కదా, అది కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు బ్రెస్ట్ దగ్గర వేసే పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీ కూడా మనం వేసేసుకోవాలి, స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి రెడీమేడ్గా వచ్చినప్పుడు 2 స్టిచ్చెస్ అనేవి వస్తాయన్నమాట. 2 స్టిచ్చెస్ వేస్తేనే చూడడానికి చాలా బాగుంటుంది. 2 స్టిచ్చెస్ నేను వేసేసాను. అలాగే ఇంకొక స్లీవ్ కూడా సేమ్ నేను అలాగే చేశాను అన్నమాట. చిన్న ఫోల్డింగ్ చేసేసాను. ఇప్పుడు నేను పట్టీ ఉన్న సైడ్ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను అన్నమాట. అది కూడా నేను 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా నేను పెట్టి స్టిచ్ చేస్తున్నాను. కొంచెం ఇబ్బంది పెట్టింది, అయినా కానీ కరెక్ట్గానే వచ్చింది. చూసుకుంటూ మనం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే షర్ట్ అటు ఇటు స్టిచ్చెస్ ఉన్నాయి కాబట్టి. చూడండి అంతా వచ్చేసింది. దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఎక్స్ట్రా స్టిచ్చెస్ అన్నీ కూడా నేను కట్ చేసేసాను. రిస్ట్ పట్టీ కూడా యాడ్ చేసేసాను. ఫైనల్గా ఇలా వచ్చిందన్నమాట. ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఏవి థ్రెడ్స్ అనేవి బయటకు కనిపించకుండా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత బటన్ ఏమన్నా ఉండిపోతే బటన్ కూడా అక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. రిస్ట్ పట్టీ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. మీకు ఎవరికైనా లాంగ్ స్లీవ్స్ అనేవి ఇంకా లాంగ్ అయిపోయినట్లయితే మీరు ఇలా ట్రై చేయండి. చూసారు కదా నీట్గా వచ్చింది. ఇలా వస్తుందన్నమాట స్టిచ్ చేసిన తర్వాత. వీడియో ఎండ్ వరకు చూస్తే ఫైనల్ లుక్ కూడా ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను. చూసి మీరు కూడా స్టిచ్ చేసుకోండి ప్లీజ్. రిస్ట్ పట్టి ఇప్పుడు చిన్నగా ఉంటుంది, ఎందుకంటే మనం పైకి కట్ చేసుకుంటున్నాం కదా, అక్కడ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అక్కడ క్లాత్ అనేది మనకి ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, లాస్ట్లో కొంచెం ఫ్రిల్స్ పెట్టి మనం కవర్ చేసుకోవాలన్నమాట. ఆ ఫ్రిల్స్ పెట్టడం వల్ల లూజ్ వస్తుందేమో అనుకోవచ్చు, కానీ అలా ఏమీ ఉండదు, మంచిగానే కనిపిస్తుంది. ఈ రిస్ట్ పట్టీ అనేది చిన్నగా ఉంటుంది, మనం పైకి కట్ చేసుకున్నాం కదా. ఈ పైన ఏమో లూజ్ ఎక్కువ ఉండడం వల్ల క్లాత్ ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో మనం రిస్ట్ పట్టీ అటాచ్ చేసేటప్పుడు కొంచెం ఫ్రిల్స్ అనేవి యాడ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. ఈ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఎక్కడైనా ఫ్రిల్స్ ఉన్నట్టు కూడా కనిపించదు అన్నమాట బయటికి.
మనం ఎక్కడ వేసామనేది కనిపించదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అదనమాట. ఇది కానీ నచ్చితే మీ షర్ట్ స్లీవ్స్ని ఈజీగా ఇలా రీమేక్ చేసేసుకోవచ్చు.